హలో ఫ్రెండ్స్, నేను మీ లోహిత్. ఈరోజు వీడియో వచ్చేసి యూట్యూబ్లో లక్ష సంపాదించవచ్చా అంటే 100 వ్యూస్కి 100 రూపీస్ వస్తాయా, లేకపోతే 1 lakh వ్యూస్కి 1 lakhs రూపీస్ వస్తాయా, 1 millionకి 1 million రూపీస్ వస్తాయా, ఏ కంటెంట్ ఎంచుకుంటే మనం డబ్బులు ఎక్కువ సంపాదించవచ్చు, ఎలా చేయొచ్చు అన్న దాని మీద అయితే క్లియర్గా చెప్తాను. అయితే మీకేంటంటే ఈ వీడియో ఖచ్చితంగా పూర్తిగా చూడండి. అంటే మీరు పూర్తిగా చూస్తే ఏదో వస్తుందని కాదు, యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకున్న వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనీ సంపాదించాల్సిన విషయం కాబట్టి చాలా ఇంపార్టెంట్. అయితే ఈ వీడియో స్టార్ట్ చేయకముందు కొత్తగా నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్ క్లిక్ చేయండి. మనం మానిటైజేషన్ అప్లై చేసిన తర్వాత మనకి ఒకసారి మానిటైజేషన్ ఎలిజిబిలిటీ అయిపోయిన తర్వాత మనకు మనీ అనేది రెవెన్యూ వస్తూ ఉంటుంది ప్రతి వీడియో మీద. అయితే ఇక్కడ చాలామంది డౌట్ ఏంటంటే ఎన్ని వ్యూస్కి ఎంత మనీ వస్తుంది అని, అయితే యూట్యూబ్ శాలరీ ఇస్తుందా అని చాలా వరకు డౌట్స్ ఉన్నాయి. ఇవన్నీ క్లియర్ చేస్తాను. అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను ఒక వీడియో 10 minutes పెట్టాను. ఒక వీడియో టెక్నికల్గా ఒక 10 minutes పెట్టాను. అయితే పక్కన మా ఫ్రెండ్ ఒకడు 10 minutes వీడియో మనోడు ఏం పెట్టాడంటే వేరే కంటెంట్, ఒక బ్యూటీ టిప్స్ సంబంధించిన వీడియో 10 minutes బ్యూటీ టిప్స్ పెట్టాడు. అయితే నేనేమో టెక్నికల్గా 10 minutes పెట్టాను. మనోడు ఏంటంటే 10 minutes బ్యూటీ టిప్స్ పెట్టాడు అనమాట. బ్యూటీ టిప్స్ ఈ ఇద్దరికి, మనోడికి 1 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నాకు కూడా 1 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అది 2 వీడియోలు అప్లోడ్ చేసాం. అయితే మనోడికి 1 million వ్యూస్ వచ్చినాయి, నాకు కూడా 1 million వ్యూస్ వచ్చినాయి. అయితే మనీ సేమ్ రాదు. ఎలాగంటే ఇప్పుడు బ్యూటీ ఉంది కదా, ఆ బ్యూటీ టిప్స్లో ఎవరు ఎంతసేపు చూశారు వీడియో, వ్యూస్ లెక్క రాదనమాట. వ్యూ అస్సలు కౌంట్ చేయడు. డ్యూరేషన్ అంటే 10 నిమిషాలు పెట్టాం కదా, 10 నిమిషాలు ఎంత మినిట్ చూశాడు, మళ్ళీ ఆ 10 నిమిషాలు చూసినప్పుడు ఎన్ని యాడ్స్ పడ్డాయి, ఆ యాడ్ని ఎంతసేపు చూశాడు అదొకటి, మళ్ళీ యాడ్ పడిన యాడ్ ఉంది కదా, ఆ పడిన యాడ్ ఎంత ఇస్తాడు మనీ. ఇప్పుడు బ్యూటీ అనుకో, ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ పడింది అనుకో, మనీ ఎక్కువ వస్తుంది. నాది టెక్నికల్ కాబట్టి టెక్నికల్గా ఏదైనా యాడ్ పడింది అనుకో, మనీ ఎక్కువ వస్తుందో తక్కువ వస్తుందో చెప్పలేం. అలాగనమాట. ఇప్పుడు ఐఫోన్ కోసం ఉందనుకో, ఐఫోన్ యాడ్ పడింది అనుకో, ఎక్కువ వస్తుంది మనీ. అలాగా మనోడి వీడియోలో ఎంతసేపు చూశారు, వ్యూస్ కౌంట్ కాదు, డ్యూరేషన్ అంటే ఎంతసేపు చూశారు, ఎక్కడ స్కిప్ చేశారు, ఎన్ని క్లిక్స్ పడ్డాయి, ఎన్ని యాడ్స్ పడ్డాయి, యాడ్స్ ఎంతసేపు చూశారు, యాడ్స్ స్కిప్ చేసినవి అన్నీ కౌంట్ చేసి, మళ్ళీ ఆ యాడ్కి సంబంధించిన వాళ్ళు మనీ ఎంత ఇచ్చారు అది కౌంట్ చేసి, అప్పుడు ఫిల్టర్ చేసి యూట్యూబ్ కొంచెం తీసుకొని మిగతాది మనకి ఇస్తుంది అనమాట. ఓకే, నాది కూడా సేమ్ అంతే. వ్యూస్ క్లిక్ చేసి అంటే సేమ్ డబ్బులు రావు, సేమ్ వ్యూస్ వచ్చినా సేమ్ డబ్బులు రావు. వ్యూస్తో మనీ రావు, వ్యూస్ కాదు కౌంట్. 1 million ఉన్నా 1 lakhs ఉన్నా మనం అసలు చెప్పలేమన్నమాట. జస్ట్ ఏంటంటే డ్యూరేషన్ అనమాట. నేను 5 minutes పెట్టి సేమ్ వీడియో పక్కన అతను ఇంకొక 10 minutes పెట్టారనుకో, మనోడికి ఎక్కువ వస్తుందో నాకు తక్కువ వస్తుంది, ఎన్ని వ్యూస్ వచ్చినా సరే. వ్యూస్తో మనీ కౌంట్ ఉండదు, డ్యూరేషన్ అనమాట. వాళ్ళు చూసినప్పుడు డ్యూరేషన్ ఎంతసేపు చూశారు, ఎన్ని యాడ్లు పడ్డాయి, అంటే మనకి యాడ్స్ పడితేనే మనీ వస్తుంది, లేకపోతే మనీ రావు. యాడ్లు ఎన్ని పడితే అంత మనీ వస్తుంది అనమాట. అలా పడాలంటే దానికి సంబంధించిన యాడ్స్కి సంబంధించిన వీడియోలు తీయాలి. మీరు సపోజ్ అన్బాక్సింగ్ చేస్తున్నారనుకో, ఐఫోన్ కోసం అలాంటి యాడ్లు తీసుకుంటే పెద్ద యాడ్లు పడతాయి, అప్పుడు ఎక్కువ మనీ వస్తుంది అనమాట. చిన్నవి తీసారనుకో మీకు యాడ్లు పడవు, ఒకరు పడిన నార్మల్ యాడ్స్ పడతాయి, అవి తక్కువ అమౌంట్ వస్తుంది అనమాట. అందుకే మీరు క్లియర్గా 10 వ్యూస్కి 10 రూపీస్, 100 వ్యూస్కి 100 రూపీస్ అలాగే ఉంటుంది అనమాట. డాలర్ లెక్క ఉంటుంది. రెండోది ఏంటంటే మన వీడియోస్ ఫారెన్లో చూస్తే డాలర్స్ ఎక్కువ వస్తుంది అనమాట, మన ఇండియాలో చూస్తే తక్కువ వస్తుంది. చైనాలో చూస్తే ఇంకొంచెం, అదే మన ఇండియా రూపీస్ ఎంత ఉంది, ఫారెన్లో 75, 75, 78 ఉంది కదా, అలాగే చైనాలో మన ఇండియా రూపీస్ ఎంత ఉంది ఆ కౌంట్ వస్తుంది అనమాట. అంటే మన వీడియోస్ ఎక్కువ ఫారెన్ కంట్రీలో చూసుకుంటే మనకు చాలా బెనిఫిట్ అనమాట, రెవెన్యూ ఎక్కువ వస్తుంది. అలా చూడాలంటే మనం వాళ్ళు చూసేలాగా మనం పెట్టాలి. అంటే ట్యాగ్స్, మళ్ళీ ఇంకోటి వీడియో కూడా కంటెంట్ అలా బాగుండాలి. అలా బాగుంటే అంత డబ్బులు వస్తాయి అనమాట. రెండోది యూట్యూబ్ శాలరీ ఇస్తుంది అని అంటారు చాలామంది. అయితే యూట్యూబ్ శాలరీ ఎవ్వరికి ఇవ్వదు. యూట్యూబ్ అందులో వీడియోలో ఏంటంటే మనం ఒక బ్యాంక్లో 1 lakhs, 1 లక్ష రూపాయలు మన బ్యాంక్లో వేసిన తర్వాత 2 years తర్వాత మనం చూసుకుంటే అది ఫిక్స్డ్ డిపాజిట్ అయ్యి మనకి ఇంట్రెస్ట్ ఎలా వస్తుందో అలాగే యూట్యూబ్లో మన వీడియోస్ పెడతాం అంతే. పెట్టిన తర్వాత ఈ మంత్, అంటే ఈ మంత్ సపోజ్ ఎగ్జాంపుల్ ఈ మంత్ 21 to
నెక్స్ట్ మంత్ 21 అలా వేసుకొని మధ్యలో మన వీడియోస్ ఎవరైనా చూసినా యాడ్స్ పడినా ఎంత మనీ వచ్చింది ఆ కౌంట్ చేసి సగమేమో యూట్యూబ్ తీసుకుని మిగతా అమౌంట్ మన బ్యాంక్లో పడుతుంది అంతే. అది శాలరీ కాదు, మన వీడియో చూస్తేనే. అదే ఈ మంత్లో ఒక్కరు కూడా చూడలేదనుకో మన వీడియో ₹1 రాదనమాట. చాలామంది ఏమనుకుంటారంటే యూట్యూబ్లో జాయిన్ అయిపోయిన వెంటనే మనకు శాలరీ వచ్చేస్తుంది, మంత్లీ శాలరీ పడిపోద్ది అని మేము అనుకుంటాం. యాక్చువల్లీ ₹1 కూడా పడదు, వీడియో చూస్తేనే డబ్బులు పడతాయి, లేకపోతే పడవు. అందుకే చాలామంది ఏం చేస్తారంటే వీడియో క్రియేట్ చేసేసి పెట్టేసుకుంటారు, వేరే ఒకరు ఎవరో పడతారు చూస్తారు కాబట్టి ఖచ్చితంగా అందుకు వాళ్ళకి అప్పుడప్పుడు మనీ వస్తారనమాట. మనీ వచ్చేసినా కానీ మహా అయితే ఒక 5,000 ఒక 6,000-7,000 అలా వస్తాయి అన్నమాట టెక్నికల్ ఛానల్ ఇలాంటివి. అదే మీకు 3 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకో, 1 మిలియన్ వ్యూస్ వచ్చినాయి అనుకో, అంటే ఎగ్జాంపుల్ 10 మినిట్స్ వీడియో 1 మిలియన్ వ్యూస్ వచ్చినాయి అనుకో, మీకు ఒక 70,000 దాకా వస్తుంది అనమాట. 70,000 ఖచ్చితంగా వస్తుంది. అదనమాట మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీకు ఎంత వ్యూస్కి ఎలా వస్తాయని చెప్పేసి విడది చెప్పలేమన్నమాట. మీకు ఎగ్జాంపుల్గా మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే 1 మిలియన్ వ్యూస్ వచ్చినాయి అంటే ఒక 15 మినిట్స్ ఉన్న వీడియోకి 1 మిలియన్ వ్యూస్ వచ్చినాయి అంటే ఖచ్చితంగా మీకు 70,000 వస్తుంది. ఎందుకంటే దాంట్లో యాడ్స్ పడతాయి, 1 మిలియన్ వ్యూస్ కాబట్టి ఖచ్చితంగా చూస్తారు కాబట్టి ఖచ్చితంగా వచ్చేస్తారు అనమాట, 70,000 వస్తుంది. అలా రావాలంటే ఎక్కువ మంచి కంటెంట్ ఏం తీసుకోవాలంటే ట్రావెల్స్, ప్రాంక్స్, వ్లాగ్స్. ఎందుకంటే కెమెరాని ఎదురుగుండా పెట్టి మాట్లాడతారు కాబట్టి మ్యూజిక్ ఉండదు కాబట్టి బాగా క్లిక్ అవుతాయి. ఇంకో విషయం, మ్యూజిక్ వాడడం వల్ల మీ వీడియోలు డౌన్ అవుతాయి, అదొకటి గమనించండి. యూట్యూబ్లో వీడియోస్కి మనం మ్యూజిక్ యాడ్ చేస్తే కొంచెం డౌన్ అవుతాయి, మ్యూజిక్ లేకుండా వాడినయే కొంచెం బాగా క్లిక్ అవుతాయి అనమాట. యూట్యూబ్ కావాల్సింది అది. మీకు అర్థమైంది కదా, వాచ్ అవర్స్ కోసం అయితే అదే మనీ ఎంత వస్తుందో అర్థమైంది కదా. నా వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.